హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో శ్రావణ మాసంకి మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అమావాస్యకి ముందుగా శుభ్రం చేసుకోవాలా లేదంటే అమావాస్య అయిపోయిన తర్వాత శుభ్రం చేసుకోవాలా, ఒకవేళ శుభ్రం చేసే టైంకి పీరియడ్స్ వచ్చినట్లయితే మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి, దీనికోసం అన్ని వివరాలు కూడా వివరంగా చెప్తానండి. ఇంకా నెక్స్ట్ ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా పూజ ఎలా చేసుకోవాలి, ఈ శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినవచ్చా లేదా, భార్యాభర్తలు కలవచ్చా లేదా అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. అందరూ ఎంతగానో ఎదురు చూసే మాసమే శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా పండుగలు, వ్రతాలు, నోములు, పెళ్ళిళ్ళు, గృహ ప్రవేశాలు ఇలా ఎన్నో శుభకార్యాలు అయితే జరుగుతాయండి. అందుకని ఈ శ్రావణ మాసం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడవారికి ఈ శ్రావణ మాసం అంటే ఇంకా ప్రత్యేకమండి. ఎందుకంటే సిరిలు పొంగించే శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా తమ ఇంటికి ప్రవేశిస్తుందని ఒక నమ్మకం అండి. అలాగే ఈ శ్రావణ మాసంలో వ్రతాలు, నోములు, పూజలు చేసుకోవడం వలన తమ ఇంటి సభ్యులు ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఉంటారని, తమ భర్త ఆయుస్సు పెరుగుతుందని, అలాగే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు, అప్పులు, దుఃఖం అది లేకుండా ఎప్పుడు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ధన కనక వస్తు వాహనాలతో నిండి ఉంటారని నమ్మకంతో ప్రతి స్త్రీ కూడా ఈ శ్రావణ మాసంలో తప్పకుండా వ్రతాలు, నోములు అవి చేపడుతుందండి. అయితే ఇంతటి విశేషమైన శ్రావణ మాసం వస్తుంది అనగానే మనం ఇంటిని అంతటినీ కూడా శుభ్రపరచుకొని ఉంటేనే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తుందండి. అయితే ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది చెప్తానండి. దానికన్నా ముందుగా ఈ 2024 సంవత్సరంలో మనకి ఈ శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందనేది తెలుసుకుందాం. ఈ 2024 సంవత్సరంలో శ్రావణ మాసం ఆగస్టు 5వ తేదీన సోమవారం నుండి ప్రారంభమవుతుందండి. ఇంకా ఎప్పుడు ముగుస్తుందంటే సెప్టెంబర్ 3వ తేదీన మంగళవారంతో ఈ శ్రావణ మాసం అనేది ముగిసిపోతుంది. ఈ నెల రోజులు కూడా అమ్మవారిని తమకున్న శక్తి కొలది భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో తప్పకుండా ఆ అమ్మవారి కటాక్షం అనేది కలుగుతుందండి. మనకి వరలక్ష్మీదేవి వ్రత కథలోనే మనకి తెలుస్తుంది. ఎంతో భక్తురాలైన చారుమతీదేవికి కలిగిన అదృష్టమే మనకి కూడా కలగాలి అంటే తప్పకుండా అమ్మవారిని పూజించండి. అయితే మనం అమ్మవారిని పూజించడానికి ముందుగానే మన ఇల్లు అంతా కూడా శుభ్రంగా ఉండాలండి. మనం మన ఇల్లు, మన ఇంట్లో ఉన్న సభ్యులు, మన చుట్టూ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా శుభ్రం చేసుకొని ఉంచాలి. అలా అయితేనే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. అయితే శ్రావణ మాసం కోసం మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలని అంటే మనకి శ్రావణ మాసం అనేది ఆగస్టు 5వ తేదీ నుండి సోమవారం నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికన్నా ముందు రోజే మీరు ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలండి. అయితే దానికన్నా ముందు రోజు 4వ తేదీన వచ్చింది కదండి, మరి ఆ రోజు శుభ్రం చేసుకోవచ్చానంటే ఆ రోజు అమావాస్య వచ్చిందండి. అమావాస్య రోజుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. దానికన్నా ముందు రోజు ఆగస్టు 3వ తేదీన శనివారం వచ్చిందండి. ఆ రోజు మీరు ఇంటిని అంతటిని కూడా శుభ్రపరచుకోండి. ఒక్క రోజులో చేసే పని కాదండి, 2-3 రోజులు మాకు క్లీనింగ్కే పడుతుంది అని అనుకుంటే మీరు జూలై 31వ తేదీని కానీ, లేదు అంటే ఆగస్టు 1వ తేదీని కానీ, అలాగే ఆగస్టు 3వ తేదీని కానీ శుభ్రం చేసుకోవచ్చండి. కానీ ఆగస్టు 2వ తేదీన శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో శుభ్రం అనేది చేయకూడదు. ఎందుకంటే మనం పూజా మందిరం కానీ, ఇంట్లో బూజు దులపడం కానీ అలాంటివి ఏమి కూడా మనం మంగళవారం, శుక్రవారాల్లో అసలు చేయకూడదండి. అందుకని ఆ రోజులు తెప్పించి మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చు. మరి అమావాస్య 4వ తేదీన వస్తుంది కదండి, మరి అమావాస్య అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలని అంటే అవసరం లేదండి. మీరు ముందు శుభ్రం చేసుకున్నారు కాబట్టి అమావాస్య అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఇంటిని డీప్ క్లీన్ అయితే చేయనవసరం లేదు. మామూలుగా ఇంటిని తుడిచి మాప్ పెట్టుకుంటే సరిపోతుంది. మాకు శ్రావణ మాసంకి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవడం కుదరదండి, మరి శ్రావణ మాసం వచ్చిన తర్వాత ఇంటిని క్లీన్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి, పర్వాలేదు. ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత మీరు పూజలనైతే స్టార్ట్ చేయండి. మనకి 5వ తేదీ నుండి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి 5వ తేదీన సోమవారం వచ్చింది కాబట్టి మీరు సోమవారం ఇంటిని అంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంకా 6వ తేదీన మంగళవారం వచ్చింది కాబట్టి ఆ రోజు క్లీనింగ్ లాంటివి ఏమీ పెట్టుకోకండి. ఇంకా 7వ తేదీన బుధవారం ఆ రోజు కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. సోమవారం, బుధవారం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంక నుంచి మీరు పూజలను అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి మొదటి శుక్రవారం అనేది 9వ తేదీన వచ్చింది కాబట్టి దానికన్నా ముందుగానే మీరు ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకొని ఉంచుకోండి. మరి నాన్ వెజ్ తిన్న రోజున ఇంటిని, పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదండి. నాన్ వెజ్ తినక ముందే మీరు పూజా మందిరాన్ని, అలాగే దేవుడి పటాలని, అలాగే దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రిని అన్నిటినీ కూడా క్లీన్ చేసుకోవాలండి. నాన్ వెజ్ తిన్న తర్వాత మాత్రం అవన్నీ కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవడం కానీ, క్లీన్ చేయడం లాంటివి కానీ చేయకూడదు.
చేయకూడదు. నెక్స్ట్ డే స్నానం చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ ఈ క్లీనింగ్ అంతా పెట్టుకోండి. ఇంక తర్వాత శ్రావణ మాసంకి ఇంటిని అంతటిని కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నారు. అలాగే అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకున్నారు. కానీ అంతలోకి మీకు పీరియడ్స్ టైం అయితే వచ్చిందండి. మరి తర్వాత పీరియడ్స్ టైం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటిని డీప్ క్లీన్ చేసుకోవాలని కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది. అంత ఇంటిని అయితే డీప్ క్లీన్ చేయవలసిన అవసరం ఏమీ లేదండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందే చేశారు కాబట్టి ఇప్పుడు 3 రోజులు స్నానం అయిన తర్వాత మీరు ఎక్కడైతే తిరిగారో అంటే ఎక్కడెక్కడ ఏ రూముల్లో ఉన్నారో అన్ని రూముల్లో కూడా మాపది పెట్టేసుకోండి. ఏదైతే ముట్టుకున్నారో బట్టలు ముట్టుకుంటారు కదా అవన్నీ కూడా మీరు ఒకసారి వాష్ చేసేసుకోండి. పూజా మందిరంలోకి మనం ఎలాగూ వెళ్ళం కాబట్టి పూజా మందిరంలోని సామాన్లు అన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాలా అంటే అవసరం లేదండి. మనం కొద్దిగా పసుపు నీటితో ఇంటిని అంతటిని కూడా శుద్ధి చేసుకుంటే సరిపోతుంది. కానీ మనం ఎక్కువగా వెళ్ళేది కిచెన్లోకి బెడ్రూమ్లోకి వెళ్తాం కాబట్టి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకోండి. అలాగే బెడ్రూమ్లో ఉన్న బెడ్షీట్స్ బట్టలు మీరు ఏదైతే ముట్టుకున్నారో అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంట్లో ఏదైనా గంగాజలం ఉంటే గంగాజలం జల్లండి. లేదంటే పసుపు వాటర్ అయినా సరే జల్లి 5వ రోజు నుండి మీరు పూజలను అయితే స్టార్ట్ చేయొచ్చండి. ఒకవేళ మీకు శ్రావణ మాసం మధ్యలో పీరియడ్స్ వచ్చినా సరే ఆ 5 రోజులు పూజలు ఏమి చెయ్యకండి. 5 రోజులు స్నానమైన తర్వాత ఇంటిని అంతటినీ కూడా క్లీన్ చేసేసుకొని ఈ విధంగానే నేను ఇప్పుడు చెప్పిన విధంగానే క్లీన్ చేసేసుకొని తర్వాత నుంచి మీరు పూజను అయితే స్టార్ట్ చేసుకోవచ్చండి. ఒకవేళ ఇంట్లో ఒకళ్ళు కాకుండా 2-3 లేడీస్ ఉన్నట్లయితే వారికి కూడా అడ్డంకి ఉంటుంది కదండి. మరి ఒకళ్ళకి అడ్డంకి వచ్చినప్పుడు మిగతా వాళ్ళు పూజ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చండి. వాళ్ళు అడ్డంకి ఉన్నా సరే వాళ్ళని కొంచెం దూరంగా ఉంచి వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా మీరు ఇచ్చేస్తూ ఉంటే పూజ ఏర్పాట్ల దగ్గరికి కానీ పూజా మందిరం దగ్గరికి కానీ రాకుండా చూసుకొని ఉంటే మీరు పూజనైతే చేసుకోవచ్చండి, పర్వాలేదు. ఎందుకంటే ఇంట్లో ఆడపిల్లలు అనే వాళ్ళు ఉంటారు కదండి, అందుకని వారికి ఉపయోగపడుతుందేమో అని చెప్తున్నాను. ఇంక తర్వాత ఒక్కొక్కరికి ఈ డౌట్ కూడా రావచ్చండి. శ్రావణ మాసం అంతా మేము పూజలేమీ చేసుకోమండి, ఓన్లీ ఒక్క వరలక్ష్మి వ్రతం మాత్రమే చేస్తాము. ఈ ఒక్క వ్రతానికి కూడా మేము ఇంటిని శుభ్రం చేసుకోవాలా అంటే చేసుకోవాలండి. తప్పకుండా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాతనే మీరు వ్రతాలు నోములు అనేవి చేపట్టాలి. మీరు వరలక్ష్మి వ్రతం మనకి ఈ సంవత్సరం 16వ తేదీన వచ్చింది కాబట్టి ఈ 16 కన్నా ముందుగానే మంగళవారం శుక్రవారం రోజులు కాకుండా మిగతా రోజుల్లో మీరు ఇంటిని అంతటి కూడా శుభ్రం చేసేసుకోండి. మీకున్న డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేశానని అనుకుంటున్నానండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఇంకొక చిన్న విషయం అండి, వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి, అమ్మవారికి ఒకవేళ వరలక్ష్మి వ్రతం రోజున కుదరకపోయినట్లయితే ఏ రోజున వ్రతం చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇంతకుముందే వీడియో చేసి పెట్టానండి. ఆ వీడియో కూడా చూస్తే మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మాకు పూజా సమయాలు కావాలి అని అనుకునేవారు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. ఇంక తర్వాత ఈ శ్రావణ మాసంలో నెల రోజులు కూడా పూజ ఎలా చేసుకోవాలి అని అంటే, ఈ శ్రావణ మాసంలో నెల రోజులు పూజ చేసుకోవడానికి పెద్దగా హైరాణ అయితే ఏమి పడకండి. మీరు రోజు నిత్య దీపారాధన ఎలా అయితే చేసుకుంటారో అలానే చేసుకోవచ్చండి. రోజు ఉదయాన్నే నిద్ర లేవడం, తలంటి స్నానం చేయగలిగితే చేయండి, లేదంటే రోజు తలంటి స్నానం చేయకపోయినా పర్వాలేదండి. 2 రోజులు 3 రోజులకు ఒకసారి చేసినా పర్వాలేదు. కంఠ స్నానం చేయండి. చేసిన తర్వాత ఇల్లంతా కూడా తుడిచి మాప్ పెట్టేసుకోండి. ముఖ్యంగా దేవుడి గదిలో ఉన్న ముందు రోజు పెట్టిన పువ్వులు అన్నీ తీసేసి కుందులన్నీ క్లీన్ చేసేసుకొని దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి మీకు వచ్చిన మంత్రాలతో అష్టాత్రాలతో అమ్మవారిని పూజించండి. ఒకవేళ మంత్రాలు ఏమీ రావండి మాకు అని అనుకునేవారు ఓం శ్రీమాతరే నమః అనే అమ్మవారిని, ఓం లక్ష్మీదేవియే నమః అని మీకు వచ్చిన అమ్మవారి నామాలతో అమ్మవారిని తలుచుకున్నా చాలండి. మంత్రాలే రానవసరం లేదు. ఆ అమ్మవారిని మనం మనసులో ఉంచుకొని పూజిస్తే సరిపోతుంది. అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం పెట్టి, అంటే పాలు కానీ పళ్ళు కానీ ఇలా ఏదో ఒకటి ఉంటుంది కదండి ఇంట్లోని, ఏదో ఒకటి నైవేద్యం పెట్టి మీరు అమ్మవారికి నీరాజనం సమర్పిస్తే సరిపోతుందండి. ఈ విధంగా మీరు నెల రోజులు కూడా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. కానీ మనకి శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన రోజులు అనేవి ఉంటాయండి. అవి శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ సోమవారాలు, ఇలా ముఖ్యమైన రోజుల్లో మాత్రం ఆ వారాల్లో వచ్చే ఆయా దేవుళ్ళకి కొంచెం ప్రత్యేకమైన పూజలను అయితే నిర్వహించాలి. ఆ పూజలు అనేవి ఎలా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. మిగిలిన రోజుల్లో మాత్రం మీరు నిత్య దీపారాధన ఎలా అయితే చేసుకుంటారో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. మరి నెల రోజులు కూడా మరి దీపారాధన అయితే చేసుకొని పూజ చేసుకుంటున్నాం కదండి, మరి ఉపవాసం ఉండాలా, నేలపైన పడుకోవాలా అని మళ్ళీ మీకు సందేహాలు అవి రావచ్చు. మీరు నెల రోజులు మేము పూజ చేసుకుంటామమ్మా అని అమ్మవారికి చెప్పుకొని మీరు సంకల్పం తీసుకున్నట్లయితే, అంటే సంకల్పం చేసుకున్నట్లయితే మీరు తప్పకుండా అమ్మవారికి నెల రోజులు పూజ చేయాల్సి ఉంటుంది,
ఉపవాసం ఉండాల్సి ఉంటుంది, నేలపైన పడుకోవాల్సి ఉంటుంది. అవేమీ మేము చెయ్యమండి, మేము మామూలుగానే మాకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు దీపారాధన చేసుకుంటామని అనుకునేవారు ఈ విధంగా రోజు దీపారాధన చేసుకోండి. ఒకవేళ సంకల్పం తీసుకున్న వారైతే రోజు నిత్య దీపారాధన, అమ్మవారికి పూజలు నిర్వహించాలి. ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి దీపారాధన చేసుకోవాలి. మీకు వీలైతే ఒక పూట ఉపవాసం ఉండండి. అలాగే నేలపైన పడుకోవడానికి ప్రయత్నించండి. తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి, అంటే భార్యాభర్తలు కలవకుండా ఉండాలి. ఈ విధంగా నెల రోజులు చేసుకుంటామని అనుకునేవారు ఈ నియమాలన్నీ కూడా పాటించాలండి. అలాగే నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినకూడదు. ఇవన్నీ మేము చేయలేమండి, మధ్యలో మాకు ఆటంకాలు అనేవి వస్తాయి, అలాగే మాకు జాబ్ పరంగా అవ్వదు, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, అత్తమామలు ఉంటారు, మాకు చాలా పనులు ఉంటాయి, ఇవన్నీ మేము చేయలేమండి అని అనుకునేవారు ప్రత్యేకమైన రోజులు అని చెప్పాను కదండి, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, ఇలాంటి రోజుల్లో మాత్రం తప్పకుండా మీరు ఈ నియమాలు అనేవి తప్పకుండా పాటించాలండి. అలాగే నాన్ వెజ్తో పాటు అల్లం వెల్లుల్లి లాంటివి కూడా తినకుండా ఉంటే చాలా మంచిదండి. మరి మిగిలిన రోజుల్లో మేము అలాగా అమ్మవారికి పూజ అనేది చేసుకోవట్లేదు కదండి, మరి మేము నాన్ వెజ్ లాంటివి తినొచ్చాను మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు కొంతమందికి, అందరికీ కాదులండి, కొంతమందికి చెప్తున్నాను. మిగిలిన రోజుల్లో మీరు పూజ చేసుకోవడం లేదు కాబట్టి మీరు మీకు నచ్చినట్టుగా ఉండొచ్చండి, అంటే నాన్ వెజ్ తినవచ్చు. అలాగే బ్రహ్మచర్యం పాటించిన అవసరం లేదండి, ఉపవాసం ఉండనవసరం లేదు, అలాగే నేలపైన పడుకోనవసరం లేదు. మీరు పూజ చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా తప్పకుండా పాటించాలి. అలాగే నెల రోజులు పూజ చేసుకున్న వారు ఈ నియమాలన్నీ ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ నాన్ వెజ్ తిన్న రోజున కాకుండా నెక్స్ట్ డే పూజ చేయాల్సి వస్తే ఆ రోజున తప్పకుండా తలాంటి స్నానం చేసి మీరు పూజనైతే చేసుకోవాల్సి ఉంటుందండి. మరి భార్యాభర్తలు కలిస్తే నెక్స్ట్ డే తలస్నానం చేసి పూజ చేయాలా అండి అని అంటే అవసరం లేదండి. మీరు చేయగలిగితే తలస్నానం చేయండి, లేకపోయినా కంఠ స్నానం చేసి మీరు పూజ చేసుకున్నా పర్వాలేదండి. కానీ నాన్ వెజ్ తినే రోజు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలి. ఎందుకంటే ఆడవారికి పాపిట్లో గంగాదేవి ఉంటుందని అంటారండి, అందుకని మనం రోజు తలస్నానం చేయకపోయినా మనం పూజ అనేది చేసుకోవచ్చు. కానీ మగవారైతే అలా కాదండి, మగవాళ్ళు పూజ చేసేవారైతే రోజు తలాంటి స్నానం చేసిన తర్వాత మాత్రమే ఇంటి యజమాని అంటే మగవారు పూజ చేయాల్సి ఉంటుంది. ఇవి మామూలు రోజుల్లో దీపారాధన చేసుకోవడానికి మాత్రమే చెప్తున్నానండి. కానీ ప్రత్యేకమైన రోజులు అంటే శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు, నోములు, వ్రతాలు చేపట్టేటప్పుడు మాత్రం తప్పకుండా ఆడవారు కూడా తలస్నానం చేసి ఈ వ్రతాలు, నోములు అనేవి చేపట్టాలి. ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా మేము ఎలాంటి సంకల్పం అది తీసుకోకుండా నార్మల్గా మేము దీపారాధన అయితే చేసుకుంటామండి. మరి ఇలా చేసుకున్నప్పుడు నాన్ వెజ్ తినవచ్చానంటే మీరు ఉదయం వేళలో పూజ చేసేసుకుంటారు కాబట్టి మీరు పూజ అయిన తర్వాత మధ్యాహ్నం వేళలో మీరు నాన్ వెజ్ లాంటివి ఏమైనా సరే తినొచ్చండి. పూజకు ముందుగా మాత్రం తినకూడదు. పూజ అయిన తర్వాత మీరు తిన్నా పర్వాలేదు, కానీ సాయంత్రం వేళల్లో మళ్ళీ మీరు పూజ చేసుకోవడానికి వీలు లేదండి. నెక్స్ట్ డే మళ్ళీ తలస్నానం చేసిన తర్వాత మాత్రమే మీరు మళ్ళీ పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత భక్తితో నిష్ఠతో అమ్మవారిని పూజిస్తామో ఆ అమ్మవారి చిన్న చూపు మన పైన పడితేనే ఆ అమ్మ కటాక్షం మనకి కలిగినంత ఎంతో అదృష్టంగా మనం భావిస్తామండి. ఆ అమ్మవారు ఎక్కడుంటే అక్కడే సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు పొంగు పొరులుతాయండి. అందుకని ఆ అమ్మవారు ప్రతి ఒక్కరి ఇంటిలోకి ప్రవేశించాలని కోరుకుంటారు. ఆ అమ్మవారు మన ఇంట్లోకి తప్పకుండా ప్రవేశించాలి, ఆ అమ్మవారి కటాక్షం కలగాలని అంటే ఈ రోజుల్లో ఇంటిని శుభ్రం చేసుకోండి. అలాగే ఈ నెల రోజులు కూడా ఈ విధంగా పూజనైతే చేసుకోండి. ఇంకా మిగిలిన ప్రత్యేకమైన రోజుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మాకు యూజ్ అయ్యింది, ఎంతో కొంత ఉపయోగపడింది అని అనుకునేవారు తప్పకుండా ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.